కడప జిల్లా బద్వేలోని ఆదర్శ ప్రభుత్వ పాఠశాల అద్దెగృహం శిథిలావస్థలకు చేరింది. అయితే 85 మంది విద్యార్థులున్న సొంత భవనానికి నోచుకోలేకపోయింది. అధికారులు నిధులు కేటాయించినా ఏడాదిగా నిర్మాణానికే నోచుకోలేదు. వీరితో పాటు ఉన్న 5 టీచర్లు కూడా ప్రమాదకర భవనంలో దినదిన గండంగా గడుపుతున్నారు. గదులు సరిపోకపోవడంతో గుడిలో పాఠాలు బోధిస్తున్నారు. ఇరుకైన గదిలో చదువుకోవాలంటే విద్యార్థులు నరక యాతన అనుభవిస్తున్నారు. ఆ గది చాలకపోవడంతో పక్కనే ఉన్న రాములవారి గుడిలో కొందరిని కూర్చోబెట్టి బోధన చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నూతన భవనాన్ని నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు గౌతమి, నేను 5th క్లాస్ చదువుతున్నాను. మాది వైఎస్ఆర్ కడప జిల్లా. మా బద్వేల్ చెన్నంపల్లిలో ఒక బడి ఉంది. హైవే రోడ్డు వల్ల బడి కొట్టేసినారు. అందుకు అద్దెకు ఇల్లు తీసుకున్నాము. అద్దెకు ఇల్లు తీసుకొని డబ్బులు కూడా కట్టేస్తున్నాము. స్థలం బడేమో లేదు, బడి చీలిపోయేటట్టుగా ఉంది. స్థలం తీసుకున్నాము, చెట్లు నాటినాము. అందుకు చెట్లు నాటలేమో ఇంకా బడేమో కట్టలేదు. అసలు తల్లిదండ్రులేమో వానలు పడుతున్నాయి, అసలు బడికే పంపించడం లేదు, భయపడుతున్నారు తల్లిదండ్రులు. బడి కావడం లేదు. నా పేరు నన్ను, నేను 5th క్లాస్ చదువుతున్నాను. మాకు రోడ్డు పక్కన ఒక బడి ఉంది. అది హైవే రోడ్డు వేయాలని అది పడకొట్టింది. మేము ఇప్పుడు ఒక అద్దెకి ఇల్లు తీసుకున్నాము. అది చాలా పాతగా ఉంది. ఎక్కడ వానలు కూడా పడుతున్నాయి, ఎక్కడ